హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మా అమ్మమ్మ చేసిన బెండకాయ రోటి పచ్చడి. ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెండకాయ, పచ్చిమిర్చి, చింతపండు. సో ఇక్కడ నేను 6 బెండకాయలు, 6 పచ్చిమిర్చి, ఒక సగం నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత దానిపైన ఒక బాండీ పెట్టి బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. సో ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత సో ఈ బెండకాయ మా అమ్మమ్మ చాలా రుచిగా చేస్తుంది. అందరికీ ఇష్టం ఈ బెండకాయ రోటి పచ్చడి అంటే. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము అందులోకి పచ్చిమిర్చి అండ్ బెండకాయ 2 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. సో మనం బెండకాయకి మూత పెట్టకోకుండా వేయించాలి. ఒకవేళ మూత పెడితే బెండకాయ అనేది జిగురు బంకగా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఎర్రటి రంగు వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ సరిపడా వేసుకోండి, మాకు సరిపడా ఆయిల్ మేము వేసుకున్నాము. సో ఇప్పుడు మనం దాన్ని వేయించుకుందాము. మా అమ్మమ్మ కొంచెం కారం ఎక్కువ తింటుంది, సో తను ఎక్కువ మిర్చి వేసింది. బెండకాయని మనము కడిగి వాష్ చేసుకున్న తర్వాత మంచిగా మంచిగా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకొని పెట్టుకుంటే వెట్ అవుతుంది. అప్పుడు మనం ఆయిల్లోకి వేసుకోవాలి. లేదంటే బెండకాయ పచ్చడి మనకి బంకగా వస్తుందన్నమాట. ఇప్పుడు చింతపండు వేసి అన్నిటినీ మనం ఎర్రగా వేయించుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి మంచిగా వేగాలి అండ్ బెండకాయ. అండ్ ఇప్పుడు ఇక్కడ మా తోట నుంచి తెచ్చిన ఫ్రెష్ కరివేపాకు, అది కూడా వాష్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మనం అన్నిటినీ ఎర్రగా వేయించుకోవాలి. సో ఇక్కడ వచ్చింది కదా కలర్ ఎర్రగా, సో అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆ తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఇప్పుడు మనం రోల్ క్లీన్ చేసుకొని అందులోకి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే, 2 ఇంగ్రీడియంట్స్ మనం మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ చింతపండు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా దాన్ని మనము నూరుకోవాలి. ఓకే, సో ఇక్కడ మా అమ్మమ్మ నూరుతూ ఉంది. మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయలు వేసుకోవాలి అందులోకి. సో ఇప్పుడు బెండకాయలు వేసి అన్నిటినీ మెత్తగా నూరాలి. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచిగా నూరుతారు. సో ఈ కాలం మనకి అంత మంచిగా నూరడం అయితే రాదు అండ్ కష్టం. సో మా అమ్మమ్మ ఇప్పుడు దాన్ని మెత్తగా రుబ్బేసుకుంది. ఆ తర్వాత మనము ఆనియన్ కూడా అందులోకి వేసుకోవాలన్నమాట. సో మనం ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మేము రాయలసీమలో ఉల్లిగడ్డ అంటాము. సో దాన్ని మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని దాన్ని కూడా కచ్చా పచ్చాగా మనం నూరేసుకోవాలి. మంచిగా నూరేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ఎత్తేసుకోవాలి. అంతే.
సో మా అమ్మ అక్కడ నూరుతుంది చూడండి, అంతా అయిపోయింది. ఇప్పుడు తను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎత్తేస్తుంది. సో అదే మన రోటి పచ్చడి, దట్ ఈస్ బెండకాయ రోటి పచ్చడి ఇక్కడ మా అమ్మమ్మ గారు.